దాదాపు 15-16 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారని దానికి తెలుసు. అప్లై చేసింది ఎంతమందో ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన డేటా ఉంది. వాళ్ళే హాల్ టికెట్ పంపించుంటారు, ప్రభుత్వమే పంపిస్తుంది కదా. అంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు అని తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలో తెలుసు. మళ్ళీ వాళ్ళ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? మేము 2 స్పెషల్ ట్రైన్లు వేసామని రైల్వే శాఖ ప్రకటించింది. మరి ఏమైనాయి ఆ 2 స్పెషల్ ట్రైన్లు? నిజంగానే స్పెషల్ ట్రైన్లు వస్తే ఇన్ని వేల మంది ఎందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది? ఎందుకు ఎగ్జామ్ రాయకుండా ఉండాల్సి వచ్చింది? ఇంకొకటి, ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారని తెలిసి కూడా ఒక కొస నుంచి ఇంకొక కొసకు ప్రయాణించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఆ అవసరాన్ని తీసుకొచ్చింది? వీళ్లకు ఒకే జిల్లాలో, అదే జిల్లాలో సెంటర్లు వేయొచ్చు, కానీ ఒక జిల్లా నుంచి దూరంగా ఉన్న ఇంకో జిల్లాకు సెంటర్లు వేయడం అర్థం ఏంటి అసలు? ఇలా ఇబ్బందుల పాలు చేయడం కాకపోతే దీంట్లో ఏమైనా అవసరమైనది ఉన్నదా? ఎందుకు వేరే దూరం ఉన్న జిల్లాకు సెంటర్ వేయాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ ప్రత్యేక రైళ్లు పెట్టాలని ప్రభుత్వం అనేది నిజమే అనుకుందాం. ఆ ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయలుదేరుతున్న విషయం అభ్యర్థులందరికీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, ఎంతమంది రాళ్లు విసిరారు, ఎంతమంది రైల్వే స్టేషన్లో సామాగ్రి దగ్ధం చేశారు, లేకపోతే పగలగొట్టారు, ఎంతమంది అసాంఘిక శక్తులు అందులో, ఎన్ని అసాంఘిక శక్తులు అందులో ఉన్నాయి, ఎంతమంది మీద కేసులు పెట్టాల్సి వచ్చింది, ఇవి మాట్లాడుతున్నారు. నిజానికి ఇందులో మాట్లాడాల్సిన అంశాలు ఏంటి, చర్చించాల్సిన అంశాలు ఏంటి? ఇది జరిగిన తర్వాత అయినా కనీసం ప్రభుత్వం మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? దేశంలో కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు లేకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తున్నది. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఆర్థిక సంక్షోభంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, రిటైర్డ్ అయిన పోస్టులను కూడా భర్తీ చేయట్లేదు వీళ్ళు. ఉన్న ఉద్యోగాలు తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు.